దానికి ఆజ్ఞాపించి దేవుడు అక్కడ చేశాడు. అది గాడ్స్ రియాక్షన్. మూడవది కనుక మనం చూస్తే ఏమనుకున్నాడు? చావాలని కోరుకున్నాడు, చలించలేదు. రెండవది చతికిలపడ్డాడు. మూడవది చావాలని కోరుకున్నాడు. ఎవరు చావాలని కోరుకున్నాడు? నినివే వారు చావాలని కోరుకున్నాడు. ఎందుకు? శత్రువులు. వారు ఏమాత్రం కూడా బ్రతకడానికి వీల్లేదు. వారు భయంకరులు, ఐఎస్ఎస్ కంటే కూడా బాగా ఉగ్రవాదులు, తీవ్రవాదులు. కాబట్టి వాళ్ళు నశించాలని యోనా కోరుకున్నాడు. కానీ దేవుడు మాత్రము వారి సహితము కూడా మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, రక్షించబడాలని కోరుకున్నాడు. అది దేవుని యొక్క మనస్సు. పైగా ఏమంటున్నాడంటే ఈ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం ఏమంటున్నాడంటే, నాయన నాకు ఎంత తెలుసు, నేను ఈ పారిపోక ముందే నువ్వు కృపా కటాక్షం కలిగిన వాడవని, దయగలవాడవని నాకు తెలుసు. ఎస్, యోనాకి దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు. మనసు ఎరిగిన వాడు, కానీ మనసు కలిగిన వాడు కాదు. అర్థమైందా? యోనాకి దేవుని మనసు ఏంటో తెలుసు, కానీ దేవుని మనసు కలిగిన వాడు కాదు. వాట్ ఈజ్ యూజ్ ఆఫ్? దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు కాదు. మనకు అన్నీ తెలుసు, తెలియడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని పాటించడంలో మాత్రమే ఉపయోగం ఉంటుంది. అబ్బో, నేను ఇది తింటే నాకు షుగర్ వస్తుంది అని అంటాం, కానీ తినేస్తాం. నాకు ఇది తింటే బీపీ వస్తుందని తెలుసు అని తినేస్తాం. ఉపయోగం ఏముంది? తెలుసు. అబ్బాయి నేను తినకూడదని డాక్టర్ గారిని తినొద్దండి, వెరీ గుడ్ అనే తినేస్తాం. ఉపయోగం లేదు కదా. తెలియడంలో ఉపయోగం లేదు, దాన్ని పాటించడంలో ఉపయోగం ఉంటుంది. దేవుని మనసుకు తెలుసు, ప్రభువా నువ్వు నాకు తెలుసు, నువ్వు కరుణా కటాక్షం గలవా నాకు తెలుసు, అందుకోసమే నేను రాలేదు, అందుకోసమే నేను వెళ్ళలేదని యోనా అంటున్నాడు 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో. అందుకని నేను వెళ్ళలేదు అంటున్నాడు. మరి తెలుసు కదా, మరి పాటించలేదే. దేవుని మనసు తెలియడం కాదు, దేవుని మనసు కలిగి ఉండాలి. అందుకని ఫిలిప్పీ పత్రిక చెప్పిన మాట అంటే, దేవుని మనసు మీరు కలిగి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేవండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు కానీ ప్రభు గురించి చెప్పబడింది. అంటే దేవుని మనసు కలిగిన వాడు, ఎరిగిన వాడు కాదు. దేవుని మనసు కలిగి ఉండాలి మనం. యోనా తన జీవితంలో ఏమైపోయిందంటే చావాలని, ఇతరులు చావాలని కోరుకోండి. మనం చాలామంది అనుకుంటాం, ఆ వారు చేస్తే బాగుండు, వీళ్ళు చేస్తే బాగుండు, అబ్బాయి ఎప్పుడు చేస్తుందిరా బాబు, గోళ భరించలేకపోతాను, ఈయన ఎప్పుడు చేస్తాడరా బాబు కదండి, తాగుతున్నాడు. నేను అనుకోకూడదు. భద్రశత్రుల్ని దేవుడు క్షమించాడు. నీతో పార్ట్నరు చచ్చిపోవాలి, నీ పిల్లలు చచ్చిపోవాలి, ఓకే, వారి కోసం ప్రయత్నిద్దాం. దేవుని కొరకు ఎంతైతే కష్టపడతారో అంతవరకు కష్టపడదాం. మన బాధ్యత కదా, అది మన బాధ్యత. మనం చలించాలి, ఏమనలాగా చలించకుండా కూడా మనం చలించాలి. అబ్బాయి ఈ కష్టాన్ని చూడబోతాను, 25 ఏళ్ళు భరించానండి. ఎస్, 25 ఏళ్ళు నువ్వు భరించావా? మరి 40 ఏళ్ళు దేవుడు నిన్ను భరిస్తున్నాడు. గత 30 సంవత్సరాలుగా దేవుడు నిన్ను భరిస్తున్నాడు. కొన్నేళ్ళుగా దేవుడు నిన్ను భరిస్తున్నాడు.